తెలంగాణ సాంస్కృతిక సారథి ఆయన ఆత్మగౌరవానికి పెట్టింది పేరాయన తెలుగు జాతి సగర్వంగా చెప్పుకోదగిన నాయకుడాయన తెలంగాణ ప్రజల్లో రాజకీయ సామాజిక చైతన్యాన్ని నింపిన తొలితరం నాయకుడు ఆయనే సురవరం ప్రతాప్ రెడ్డి. ఇవాళ సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి సందర్భంగా V6 స్పెషల్ స్టోరీ. తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి బాటలు వేశారు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణలో జరిగిన తొలి సామాజిక రాజకీయ పోరాటాలకు పునాదులు వేశారు. తన రచనలతో సాహిత్య రంగంలో విశేష కృషి చేశారు. గోలకొండ పత్రిక స్థాపనతో తెలుగు భాషా వికాసానికి కృషి చేశారు సురవరం. తన సంపాదకీయాలతో నాటి నిజాం పాలన తీరుపై నిశితంగా విమర్శలు చేశారు. అరెస్టు చేస్తామని ఎన్నిసార్లు బెదిరించినా జడవలేదు. జన చైతన్యాన్ని రగిల్చారు సురవరం ప్రతాప్ రెడ్డి. 28 మే 1889లో మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ తాలూకా ఇటిక్యాలపాడు గ్రామంలో పుట్టారు సురవరం ప్రతాపరెడ్డి. గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణలో రాజకీయ సాంస్కృతిక చైతన్యానికి కృషి చేశారు. రాజకీయాలు కేవలం పురుషుల కోసమే కాదు, స్త్రీలు కూడా పాలిటిక్స్లో రాణించాలని కోరుకున్నారు. అంటే నిద్రపోతున్నటువంటి తెలంగాణను తట్టి లేపినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు కథకుడుగా, రచయితగా, సంఘ సంస్కర్తగా, తెలుగు భాషాభిమానిగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. తన కళాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ఆ కాలంలో ఉన్నటువంటి నిజాం పరిపాలనలో ఉన్నటువంటి తెలుగు జాతి పడుతున్నటువంటి కష్టాలకు అద్దం పట్టినట్లుగా తన రచనల ద్వారా నిరూపించి చాలా నిద్ర లేపినటువంటి వైతాళికుడిగా చెప్పుకుంటారు సురవరం ప్రతాప్ రెడ్డి గారిని. ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు సురవరం. ఈ ప్రాంతంలో గ్రంథాలయ ఉద్యమం నడిపారు. ప్రజలు రాజకీయాలు నేర్వాలన్నారు. చదువుకొని తలెత్తుకొని జీవించాలని చెప్పారు. తెలంగాణలో అటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో ఆవిర్భవించడం అనేది అసాధారణమైనటువంటి విషయం. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు సాహిత్య రంగంలోనూ, ఇటు విమర్శ రంగంలోనూ, అటు పరిశోధనా రంగంలోనూ, ఇటు కథలు రాయడంలోనూ, నవలలు రాయడంలోనూ, నాటకాలు రాయడంలోనూ, అనేకమైనటువంటి విమర్శన వ్యాసాలు రాయడంలోనూ ఇట్లా అనేక రకాలుగా తన ప్రతిభను ప్రదర్శించినటువంటి వాడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన కేవలం ఈ రంగాలకే పరిమితం కాకుండా మరొక వైపు ఆయన గొప్ప ఉద్యమశీలిగా, గొప్ప సంఘ సంస్కర్తగా కూడా పనిచేశాడు. గోలకొండ పత్రికకు ముందు, ఆ తర్వాత అనేలా రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చారు సురవరం ప్రతాపరెడ్డి. గోలకొండతో పాటు ప్రజావాణి అనే పత్రికను స్థాపించారు. సమాజం విజ్ఞానవంతం కావాలని తప్పించిన నాయకుడు సురవరం. కేవలం పత్రికా రచనే కాదు, అంతకు మించిన పరిశోధన చేశారు. తెలంగాణ సమాజం ముందడుగులో ఆయన చూపినటువంటి చొరవ అటువంటిది. అటువంటి కార్యదక్షుడు సురవరం ప్రతాపరెడ్డి. అంతేకాకుండా 1926 నుంచి సుమారుగా 25-30 సంవత్సరాలు గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశాడు. గోల్కొండ పత్రిక ఆనాటి తెలంగాణ సమాజానికి గొప్ప దర్పణం లాంటిది. ఆనాడు తెలంగాణ సమాజంలో జరిగినటువంటి అనేక ఉద్యమాలకు అది సముచితమైనటువంటి ప్రాధాన్యతను కల్పించి ఆనాటి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి పత్రిక గోల్కొండ పత్రిక. దాని సంపాదకుడుగా ఆయన తెలంగాణ సమాజానికి ఎనలేని సేవ చేసినాడు. రచయితగా ఎన్నో కవితలు, కథలు, వ్యాసాలు రచించారు సురవరం. ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించింది. తెలంగాణలో కవులే లేరని వచ్చిన నిందకు సమాధానంగా గోలకొండ కవుల సంచిక పేరుతో 354 మంది కవుల రచనలు, జీవితాలతో గ్రంథాన్ని ప్రచురించి విమర్శకుల నోళ్లు మూయించారు సురవరం. అంటే అప్పుడు నిద్రాణమైనటువంటి శక్తి అంటే మనం తెలుగు వాళ్ళం, మనం అంటే ఆంధ్ర ఉద్యమాలకు మొట్టమొదట ఊపిరి పోసినటువంటి వాడు. తర్వాత గ్రంథాలయ ఉద్యమాలకు ఇవన్నిటికీ కూడా మొట్టమొదట ఆయన అధ్యక్ష పదవిని అలంకరించి మన వాళ్ళు, మన తెలుగు, మనం ఏం చేస్తున్నాం, మనం వెనకబడుతున్నాం అన్నటువంటి విషయాలను వీళ్లకు కనువిప్పు కలుగజేసినటువంటి వాడు. అందుకని నిద్రాణమైనటువంటి శక్తిని పునరుద్ధరించడానికి తను నడుం బిగించినాడు అన్నమాట. సురవరం ప్రతాపరెడ్డి విమర్శకులుగా, కథకులుగా, పత్రికా రచయితగా, గ్రంథాలయ ఉద్యమకారుడిగానే కాదు, ప్రత్యక్ష రాజకీయాల్లోనూ పాల్గొన్నారు.
తొలి సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ శాసనసభకు వనపర్తి నుంచి ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రాంతానికి అన్ని రకాలుగా వన్నె తెచ్చిన సురవరం ప్రతాపరెడ్డి 1953 ఆగస్టు 23న చనిపోయారు. కానీ ఆయన చూపిన సాంస్కృతిక రాజకీయ చైతన్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన రాసిన రచనలతో తెలంగాణ సాహిత్యోద్యమ వైతాళికులుగా చరిత్ర పుటల్లో సురవరం ప్రతాపరెడ్డి పేరు నిలిచి ఉంటుంది.